అనే దాని మీద కొట్లాడడం జరిగింది. విపరీతమైన పని గంటల వల్ల మహిళ చాలా అలసిపోయేది. తన గురించి తాను పట్టించుకోవడం మానేసి కుటుంబం కోసమే నిత్యం పోరాడుతూ ఉండేది. ఈ యొక్క సమాన పనికి సమాన వేతనం అనే దానికోసము పోరాటాలు చేసి మన హక్కులు మనం సాధించుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగా పోరాటాలు చేసి ఈ యొక్క మనకంటూ ఒక ప్రత్యేక రోజు ఉండాలి, మా పురుషులతో పాటు మనం కూడా సమానమైన వేతనాన్ని తీసుకోవాలి, మహిళా సాధికారతను సాధించాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కూడా అందరితో పాటు మనకు కూడా సమాన హక్కులు రావాలనేసి ఈ మహిళల పోరాటం ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకించి మనము ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మహిళలు ప్రతి రంగాల్లో ముందు ఉంటున్నారు. ఇప్పుడు మనకు నగరకండి సైదులు గారు చెప్పినట్లుగా ప్రతి పని ఈ పని ఆ పని కాకుండా అంతరిక్షం వరకు వెళ్ళిన మహిళా మనులు ఉన్నారు. మనకు ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ గారు. అదేవిధంగా అన్ని రంగాల్లో డిఫెన్స్ కానీ, ఇటు పొలిటికల్ గా కానీ, ఉద్యోగులు కానీ అన్ని రంగాల్లో మహిళా మనులు వెలుగొందుతున్నారు. అదేవిధంగా మీకున్న అవకాశాలను కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. ఎక్కడికి పోతే ఏమొస్తుందిలే, ఏం తెలుసుకుంటే మనకేం ఒదిగేది ఏముంది లేనే కాకుండా ప్రతి దాంట్లో మీరు పాల్గొంటూ మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని మీరు స్వతహాగా ఉత్సాహంగా బయటికి వస్తేనే 10 విషయాలు తెలుస్తాయి, 10 మందిలో మాట్లాడగలుగుతారు, మీకంటూ గుర్తింపు వస్తుంది, మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ప్రతి మహిళ కూడా కొంతమంది మహిళల్ని కదిలిస్తే మనకు వాళ్ళ యొక్క చరిత్రను వాళ్ళు భరించిన బాధను ఒక పుస్తకమే రాసుకోవచ్చు. ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు కావడం, నమ్ముకున్నారు పిల్లలకు తల్లి కావడం, ఆ విధంగా వాళ్ళని పెంచి పోషించడంలో వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేర్చడంలోనే ఆమె జీవితం అంతా గడిచిపోతుంది. తనకేం కావాలో, తను ఏం కోరుకుందో, తన లక్ష్యం ఏంటో తన గురించి తాను మర్చిపోతుంది. తన భర్త, తన పిల్లలు, కుటుంబ అభివృద్ధే ధైర్యంగా పనిచేస్తుంది. కాబట్టి తన ఆరోగ్యం కూడా తను పట్టించుకోదు. చిన్న వయసులోనే మోకాల నొప్పులు రావడం, బీపీ, షుగరు, చివరికి తన జీవితాన్ని కోల్పోతుందన్న విషయం కూడా తను గుర్తించలేని పరిస్థితుల్లో ఈరోజు మహిళలు ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ వాళ్ళ యొక్క హక్కులను తెలుసుకోవాలి, బయటికి రావాలి, మాట్లాడగలగాలి, వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకోగలగాలి, కష్టపడాలి. ఏది కూడా ఈజీగా రాదు, ప్రతిదీ కూడా కష్టంతో వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు మంచి అక్షరాస్యులై ఉండాలి, చదువుకోవాలి. చదివే అన్నిటిని మార్చగలుగుతుంది. ఆర్థికంగా ఉంటే కొన్ని స్థితులు మారుతాయేమో కానీ విద్యావంతులై ఉంటే అన్ని స్థితులను మార్చుకోగలము. మహిళ అనేది ఒక నిండుకుండా మాదిరి ఉండాలి. ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేయగలగాలి. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకుంటే సామాన్య కూలీ వరకు మహిళ అనేది ఒక అద్భుతమైన మాట. నిజంగా ఎందుకు అనంటే వాళ్ళ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క విధులను నెరవేరుస్తారేమో కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు లేదా చేయందించే పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు ప్రత్యేకించి స్వతహాగానే అమ్మైపోతారు, దరి చేర్చుకుంటారు, హక్కును చేర్చుకుంటారు, వారి యొక్క బాధ్యతను తెలియకుండానే నెరవేరుస్తారు. ఉద్యోగి లేదా ప్రభుత్వ ప్రతినిధి అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. అది అమ్మతనం, అమ్మ గొప్పతనం, అమ్మ ఒక ప్రేమ, అదొక బాధ్యత, తెలియని అమృతమైన మాట. కాబట్టి మహిళలు మీ యొక్క ప్రాధాన్యతను మీరు తెలుసుకోవాలి, మీ హక్కులను మీరు తెలుసుకోవాలి. ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా భర్తల మీద ఆధారపడకుండా మీరు బయటకు వచ్చినప్పుడే మీ యొక్క ఆశయం కానీ లక్ష్యం కానీ నెరవేరుతుంది. మీకంటే స్వతహాగా వచ్చే గుర్తింపు అనేది మీకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీ యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి మీరే ముందుకు రావాలి. ఎవరో మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, దేని వలన మీకు ఏదో జరుగుతుంది అనేది కాకుండా ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఫస్ట్ మార్పు అనేది మీ నుంచి రావాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఇంటి నుంచి సరిదిద్దగలిగితే సమాజంలో చెడు అనేది తగ్గిపోతుంది. ఏ విధంగా ఆడపిల్లలకు చెప్తున్నాం ఏది మంచో ఏది చెడో, ఏ టైంకి బయటికి వెళ్ళాలో, ఏ టైంకి ఇంటిని చేరాలో ఆడపిల్లలకు చెప్తున్నాం కానీ మగపిల్లలకు చెప్పట్లేదు. వాడేంటి మగపిల్లాడు ఏ టైంకి వచ్చినా నడుస్తుంది, ఎక్కడ తిరిగినా నడుస్తుంది అంటున్నాం. అదే ఆడపిల్లలు అయితే కసరించి మాట్లాడుతున్నాం, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి అంటున్నాం. అదే మగపిల్లాడికి అరే బాబు బయట ప్రతి మహిళ కూడా నీ అక్కో చెల్లో తల్లో అన్న విధంగా వాళ్ళకు మనము సంస్కారం నేర్పించగలిగితే బయటికి వెళ్ళిన ఆడపిల్లల గురించి మనం బాధపడాల్సిన అవసరం ఉండదు, బెంగపడాల్సిన అవసరం ఉండదు. చెప్పాలి కానీ చెప్పే విధంగా చెప్పాలి. ఈ విధంగానే ఉండాలి, ఆ విధంగానే ఉండాలనే రెస్ట్రిక్షన్స్ కాకుండా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మన ముందు మనం పాటించాలి. స్వతహాగా మనం పాటించినప్పుడు మన నుంచి మన పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మనం మంచి విషయాలను అందించిన వాళ్ళం అవుతాం కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.